ముఖ్యమంత్రి గారికి 2-3 సార్లు పోతాడు, పరిశ్రమ పని కోసం మోడీని కలుతాడు, ప్రభుత్వ పనికి మోడీ కలుతాడు. కానీ బీసీల విషయంలో ఒక్కసారి మోడీని కలిసినావా? వాళ్ళ పార్టీని తీసుకుపోతా అన్నావు. ఒక్క రోజన్నా ఇప్పుడు పోయి జంతర్ మంతర్ కూర్చుంటాను. మరి ప్రైవేట్ పనుల కోసము, పరిశ్రమ పనుల కోసము, ప్రభుత్వం పనుల కోసము రేవంత్ రెడ్డి గారికి మోదీ అపాయింట్మెంట్ దొరుకుతుంది. మరి మా 42% బీసీ బిడ్డలకు మేము రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పి మోదీని అపాయింట్మెంట్ కోరినావా? కలిసినావా? ముఖ్యమంత్రి గారికి వారి యొక్క మంత్రివర్గం చెప్తున్నాను, ఇక్కడ చేసే పని ఏం లేదు. అభివృద్ధి ఎట్లా కుంటుపడ్డది, నీళ్లు వేయినాయి, వ్యవసాయం కుంటుపడ్డది. 5, 6, 7 అనకు 5 నుంచి ఉండండి అక్కడనే, మొత్తం కంప్లీట్ అయ్యేదాకా రాకండి దయచేసి. వస్తే మాత్రం తెలంగాణలో బీసీ సమాజం ఒప్పుకోదు. మోసపూజ నిజంగా మీకు చిత్తశుద్ధి ఉందనుకో, డెఫినెట్గా ఇన్ఫినిటీ. ఎక్కడైతే జయలలిత గారు కూర్చొని నేను ఢిల్లీ వదిలేదు లేదన్నప్పుడు మీరు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ పోయేది లేదని చెప్పి బిచ్చుకొని డెఫినెట్గా మేము అందరూ నమ్ముతాం. లేకపోతే డెఫినెట్గా మీరు మా మోసం చేసిన బాధ్యత ఉన్నది. అందుకే మేము ఫస్ట్ నుంచి బీఆర్ఎస్ ఫస్ట్ స్టాండ్ క్లియర్, ఒకటే క్లియర్. ఆర్డినెన్స్ వద్దన్నాం. చాలా సంఘాలు పోయినాయి, మేము పేరు చెప్పలేము. మీరు ఆర్డినెన్స్ ఇచ్చేయండి, ఓహో ఆహో అన్నారు. మీరు జియో ఇవ్వండి, ఓహో ఆహో అన్నారు. కానీ మేము ఫస్ట్ నుంచి మా బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఒకటే, ఆర్డినెన్స్ చెల్లదు, జియో చెల్లదు, మాకు రాజ్యాంగ సవరణ జాలే, మీకు చట్టసభలు మాకు డెఫినెట్గా 40% రావాలి. ఆ స్టాండ్నే ఈరోజు మేము అదే స్టాండ్ ఉన్నాం. పార్టీ పరంగా ఇస్తా అంటున్నారు, అది పెద్ద మోసం. ఎగ్జాంపుల్ 30 జిల్లా పరిషత్తులు ఉన్నాయి, 42% అఫీషియల్గా ఇస్తే మాకు 13 జిల్లా పరిషత్తులు మాకు బీసీ కేటాయించాలి. పార్టీ పరంగా ఇస్తే కేటాయించగలుగుతారా మీరు? 12,500 సర్పంచులు ఉన్నాయి, 42% అఫీషియల్గా చట్టంలో చేసే విధంగా ప్రభుత్వం ఇస్తుంది. పార్టీ పరంగా ఇస్తే వస్తాయా? కానీ మీ పార్టీ పరంగా ఇచ్చేది మాకు సంబంధం లేదు. చట్టపరంగా మీరు ఈరోజు గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము 42% జిల్లా పరిషత్ చైర్మన్లలో, మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్లలో, మున్సిపల్ కార్పొరేటర్లలో అన్నింటిలో కూడా 42% బీసీలకు రిజర్వ్ చేయండి. అప్పుడే మేము నమ్ముతాం చెప్పగానే మోసం చేస్తే మాత్రం ఎట్టి సుఖము. అందుకే 8వ తారీఖు నాడు 5, 6, 7 తారీఖు తర్వాత 8వ తారీఖు కరీంనగర్లో ప్రోగ్రాం పెడతాం. బీసీ సంఘాలందరినీ కూడా తీసుకెళ్తాం. మా యొక్క బీఆర్ఎస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేస్తాం. మొదటిగా ప్రప్రదంగా కర్మం స్టార్ట్ చేస్తాం. 10 జిల్లాలలో సమావేశం ఏర్పాటు చేస్తాం. మోసాన్ని ఎండగడతాం. ఎందుకోసము 42% రిజర్వేషన్ అయ్యేదాకా మేము ఇట్లా సమావేశం చేసుకుని పోరాటం చేస్తూనే ఉంటాం. ఉమ్మడి జిల్లాలతో పాటు ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి బీఆర్ఎస్ పార్టీ ధర్నాలు నిర్వహించుకొని సమావేశం పెట్టుకొని మా ఏకైక లక్ష్యం, మా ఎజెండా ఒకటే. కేసీఆర్ ఏదైతే బీసీలకు న్యాయం చేసిండో, మీరు మాట ఇచ్చిన 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా డెఫినెట్గా మేము మీ వెంబడి పడుతూనే ఉంటాం.